హాయ్ అండి. ఈ వీడియో అయితే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తున్నాను. 3:30 అయింది ఇప్పుడు టైము. నందిని రాలేదనమాట స్కూల్ నుంచి. కోమలు అయితే హాఫ్ డే అనమాట వచ్చేసింది. చాలా రోజుల నుంచి ఇంకా హాటే తింటున్నాం కదా, చాలా రోజులు అయిపోయింది. స్వీట్ తిందాం, ఈరోజు స్వీట్ తినాలనిపించింది అనమాట. తిందాం అనుకొని వెరైటీ స్వీట్ అనమాట, కొంచెం పాకం గారెలు చేస్తున్నాను. దానికోసం అయితే మినపప్పు నానబెట్టేశాను. ఒక 2 hours నానబెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. మనకి ఇంకా గారెల పిండి ఎలా పడతాం అలా పట్టాలన్నమాట, మెత్తగా పట్టుకోవాలన్నమాట. మా గారెల్లో కూడా మనం ఒక్కొక్కరు పలుకు పలుకుగా పడతారు, ఒక్కొక్కరు మెత్తగా పడతారు కదా. ఇదైతే మెత్తగా పట్టుకోవాలి, బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొన్నే కాబట్టి నేను మిక్సీ చేస్తున్నాను, గ్రైండర్లో వేయట్లేదు అనమాట. కొన్నే కదా, నేను కొంచెం చేస్తాను అండి. ఏదన్నా ఫస్ట్ టైం చేసేటప్పుడు కొన్నే చేస్తాను, ఎందుకంటే అది ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ఒకవేళ బాగా వచ్చినా కూడా నచ్చిద్దో నచ్చదో తెలియదు. అదిగాక స్వీట్, అందుట్లో స్వీట్ మేము తింటమే తక్కువ, అందుట్లో మళ్ళీ కొత్త స్వీట్ అంటే ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెమే చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా అంతేలేండి, ఫస్ట్ టైం చేస్తే ఏదన్నా కొంచెం చేస్తా, బాగుంటే నెక్స్ట్ టైం కొంచెం బాగా ఎక్కువ చేసుకుంటాం అనమాట. అలాగే ఇంకా మిక్సీ పట్టేసాను మెత్తగా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనకి గారెలకి వడలకి వేసినంత ఎక్కువ వేసుకోకూడదు అనమాట. కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోకూడదు. మరి అసలు వేసుకోకుండా కూడా బాగుండదు అనమాట. ఇది ఫ్లేవర్ మనకి ఎట్లా ఉంటుంది అంటే, టేస్ట్ అనేది జాంగ్రీ ఉంటుంది కదా, జాంగ్రీ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. జాంగ్రీ తెలిసిందే కదా అందరికీ. జాంగ్రీ కూడా మనకి మినపప్పుతోటే చేస్తారనమాట, అందుకని ఆ ఫ్లేవర్ వచ్చింది. సేమ్ అలాగే ఉంది, కాకపోతే మనకి ఇదేమో గారెలాగా వడలాగా చేసాము, అదేమో జాంగ్రీ అట్లా షేప్ మనకు రాదులేండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేయమన్నా అనమాట. మా కోమలి ఎందుకని నేను మిక్స్ చేస్తా సాల్ట్, ఎందుకంటే మనకి మినప్పిండిలో సాల్ట్ బాగా మిక్స్ అవ్వాలన్నమాట, తొందరగా మిక్స్ అవ్వదు, అందుకని బాగా మిక్స్ చేయమని చెప్పాను అనమాట. మా కోమలి కొంచెంసేపు ఆ పిండితోటి కొంచెం ఆడుకుందిరండి. మధ్యాహ్నానికి వచ్చింది కదా, ఈరోజు బాగా హెడేక్గా ఉందని ఇప్పుడు దాకా పడుకుంది. కొమ్మలి వీడియో తీసే ఓపుకుంటే తీ, లేకపోతే లేదన్న అనమాట. సరేనా తీస్తా అన్నది. చిన్న వీడియోనే కదని తీయమన్నా అనమాట, లేకపోతే తీయమన్నాను. ఇంకా చూడండి ఎట్లాగా ఆడుకుంటుందో. ఇంకా చాలే కలిపిన వరకు అని నేనైతే పొయ్యి మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. ఇంకా ఆయిల్ పెట్టేసి అది కాగుతుంది అనమాట. మనకి పాకం పట్టుకోవాలి. పాకం అంటే ఏం లేదండి, మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, చక్కెర మనకి కొంచెం తీగ పాకం లాగా కాకుండా కొంచెం ఇంకా తక్కువగా రావాలన్నమాట, అట్లా పట్టాలి. ఇంకా చాలేమన్నా కూడా ఆ పిల్లకి ఇంకా అది ఇష్టం ఉంది, అందుకని చేస్తుంది. ఇష్టం లేకపోతే చేయదులండి. పంచదార అయితే నేను తీసుకున్నాను, కొంచెం తీసుకున్నాను, దానికి తగ్గట్టే తీసుకున్నాను. తర్వాత పాకం పట్టుకొని పక్కన పొయ్యి మీద అయితే పాకం పట్టేశాను, వాటర్ పోసుకొని. మనకు సేమ్ గులాబ్ జామ్ పాకం లాగే అనమాట, వేరే ఏం తేడా లేదు అసలు, సేమ్ అదే పాకం. అదైతే పక్కన పెట్టేసి నేను ఈ లోపల గారెలు చేసుకుంటాను. ఆయిల్ కూడా వేడైంది, ముందే పెట్టేసాను కదా. మనకు ఎప్పుడైనా పిండి మిక్స్ చేసుకునేటప్పుడు, పిండి పెట్టేటప్పుడు ఆయిల్ పెట్టుకున్నామంటే సగం పని తొందరగా అయిపోద్ది అనమాట, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. 2 పనులు అయిపోతాయి ఒకేసారి. అదే మనం పిండి అన్నీ పెట్టుకొని తర్వాత నూనె పెట్టుకున్నాం అనుకోండి, సగం టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. మన నందిని కూడా 4 అయింది అప్పటికి, మన నందిని కూడా వచ్చేసింది. ఇంకిద్దరం మన నందిని వచ్చే టైంలోనే చేద్దామని చేశానండి. 3:30కే స్టార్ట్ చేశాను. అది పిండి మిక్సీ బట్టి జన్న చేసరికల్లా 4 అయింది, హాఫ్ అన్ అవర్ అయింది. మధ్యలో కొంచెం పని ఉంది, ఆపేయాలండి, అందుకని లేట్ అయిందనమాట. ఎందుకంటే ఆయిల్ కాగాలి కాబట్టి. ఇంకా వడల్లాగా చేస్తున్నాను నేనైతే, మధ్యలో హోల్ పెట్టేసి. ఇట్లాగే బాగుంటాయి, తెలిసిందే కదా. ఇంకా వడలు అందరికీ తెలిసినాయే, దీంట్లో ఏం ప్రత్యేకత ఏం లేదండి, ప్లెయిన్గా చేసుకోవాలన్నమాట. దీంట్లో లైట్గా ఉప్పేసాను, ఇంకేం వేయలేదు అసలు. సోడా కూడా వేయొద్దండి, ఎందుకంటే ఆయిల్ అయితే భలే పీల్చిద్ది. ఎందుకంటే నేను పిండి మెత్తగా పట్టే కదా, మెత్తగా పెట్టినప్పుడు ఆయిల్ పీల్చిద్ది అనమాట. ఇంకా సోడా వేయకూడదు అసలు. మినప్పిండిలు ఎప్పుడైనా మెత్తగా పెట్టినప్పుడు ఆయిల్ పీల్చిద్ది అనమాట. కొంచెం మనకు బరగ్గా అయితే ఆయిల్ పీల్చదు ఎక్కువ. అదిగా కుట్టి మినపప్పే, కొంచెం శనగపప్పు కొన్ని మినపప్పు వేసుకుంటే కూడా ఆయిల్ పట్టదు అనమాట ఎక్కువ. కుట్టి మినపప్పే కాబట్టి నేను సోడా ఏమైతే ఏం వేయలేదు అసలు. నేను చాలా తక్కువ సోడా వేయటం కూడా, దేంట్లో అయినా తప్పదు, దాంట్లో వేయాలి అన్న దాంట్లోనే వేస్తాను అనమాట, లేకపోతే అంత తొందరగా వేయను. అది ఇవైతే ఇంకా ఈ కలర్ వస్తే సరిపోతుంది, మరీ రెడ్గా అవసరం లేదు. రెడ్గా వచ్చింటే మనకు కరకరలాడితే బాగుండదు అనమాట, మెత్తగా ఉంటేనే బాగుంటాయి. కొంచెం ఇట్లా ఉంటే సరిపోతుంది. పాకం కూడా అయిపోయింది, రెడీ చేసేసాను. మనం చేసినట్టు వేడి పాకంలో వేస్తే బాగా పీల్చుకుంటుంది అనమాట పాకం అనేది. నేను పాకం కూడా అయిపోయింది, కొంచెం కాబట్టి తొందరగా అయిపోయింది రండి, తీసి పక్కన పెట్టేసాను పాకం. ఇవి కూడా వేసుకొని అవే ఫ్రై అవుతుంటాయి. ఇంకా తర్వాత నేను పాకంలో వేద్దామని ముందు ఈ వాయి కూడా వేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, కొన్నే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. ఎందుకంటే మనకు మళ్ళీ తినకపోతే వేస్ట్ అయిపోతే బాగుండదు కదా అనేసి కొన్నే చేస్తున్నాను అనమాట. అలాగనే మొత్తం చేసేసుకోవాలి.
గారెల్లాగా. గారెలు అంటారు, వడలు అంటారు, ఏదైనా అనొచ్చులేండి. కొంచెం పిండి కూడా కొంచెం జావైంది నాకు ఈరోజు. ఎందుకంటే మిక్సీలో కదా, కొన్ని వాటర్ ఎక్కువ పోస్తేనేమో జావైద్ది, తక్కువ పోస్తేనేమో చుట్టుకొస్తుంది అనమాట, మెదగదు. మినపప్పు ఎప్పుడైనా అంతే, కొంచెం వాటర్ పోస్తేనే జావ అయిపోద్ది, కొన్ని పోసినా కూడా వెంటనే జావ అయిపోద్ది అనమాట. అది కాక మా కోమలి బాగా మిక్స్ చేసిందండి పిండిని, అయితే ఇంకా కొంచెం జావ అయిందనమాట. అక్కడ లేకపోతే అంత జావ ఉండేది కాదు. చెప్తున్నా అనకుండా బాగా మిక్స్ చేసేసరికి కొంచెం ఇట్లా వచ్చిందనమాట. పాకం అయితే రెడీ అయిపోయింది, చూసారుగా, ఇట్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎంత పాకం ఉంది కదా, తర్వాత తీసిన తర్వాత అంత తగ్గిపోద్ది చూడండి పాకం అయితే. ఇది మినప్పిండి ఎప్పుడైనా పీల్చిద్ది బాగా. మనం పెరుగు వడ చేసుకున్నా కూడా అంతే, వెంటనే పీల్చిద్ది అనమాట. మినపప్పుతో చేసిన నెయ్యను తొందరగా పీల్చుకుంటాయి అనమాట. పెరుగులు వేసినా కూడా, ఇట్లా చక్కెర సిరప్లు వేసినా కూడా తొందరగా పీల్చేస్తాయి అనమాట. నాకైతే బాగా నచ్చిందండి. మా కోమలికి నచ్చింది మెయిన్. అసలు నేనైతే నమ్మలేకపోయా మా కోమలికి నచ్చిందంటే. స్వీట్ అంత తొందరగా అసలు తిందు మా కోమలి. మేమన్నా ఏదో ఎప్పుడన్నా తినబుద్దే తింటాం, కానీ మా కోమలి బాగా వండిది అసలు తిందనమాట. ఇంకా ఆమెకు నచ్చినాయి, అయితే కొంచెం తింటుంది, కానీ నచ్చకపోతే అసలు తిందు. ఈరోజైతే మా కోమలికి కూడా బాగా నచ్చాయి అనమాట. నేను తీసి వేరే చేస్తుంటేనే తినేసారు కూడా. రెండు పిల్లలు కోమలి నందిని అయితే వేడివేడిగా తిన్నారనమాట. ఇవి వేడివేడిగా బాగుంటాయి, చల్లగా బాగుంటాయి, ఎట్లా తిన్నా బాగానే ఉంటాయి అనమాట. చూసారుగా, మెత్తగా అయిపోయినాయి. చూసే పాకం కూడా కొంచెం అయిపోయింది, చూడండి. కాకపోతే నేను చేసిన వాటికి పాకానికి కరెక్ట్గా సరిపోయింది, ఇంకా మిగలలేదన్నమాట. పాకం అనేది మిగలలేదు, వీటికి సరిపోయిందనమాట. ఇప్పుడు అన్నీ పట్టలేదు, నేను 2 ఉంచేసి పక్కన పెట్టేసి అనమాట, పట్టలేదన్నమాట. ఎందుకంటే పాకం తగ్గిపోయింది కదా, అందుకని. ఇట్లా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు. ఇది ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చిందండి, కొత్త వంట ఏం కాదు. చాలామంది నేను చాలాసార్లు చేద్దాంలే, ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. ఈరోజు కుదిరిందనమాట. సరేలే ఈరోజు చేద్దామని చేశాను అనమాట. నాకైతే నచ్చినాయండి, అప్పుడప్పుడు చేసుకోవచ్చు. స్వీట్ తినే వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి అనమాట. స్వీట్ బాగా తింటారు చూడండి, ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇష్టం ఉంటుంది కదా ఒక్కొక్కరు స్వీట్ అంటే, అలాంటి వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతాయి అనమాట. మేము ఎప్పుడో ఒకసారి మాకు ఇష్టం చాలా తక్కువ అనమాట, స్వీట్ అంటే ఇష్టం ఉండదు పెద్దగా. అలాంటి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు అండి. పాకం కూడా చూడండి ఎట్ట పట్టిందో, వేడిగా ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా కట్ చేయలేకపోయాను నేనైతే. మా కోమలు ఎలా తింటున్నారు. అన్నీ చేసినాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే వద్దులే, ఎట్లా ఉంది టేస్ట్ చూస్తామని ఇద్దరు తిన్నారనమాట. నచ్చినాయి పిల్లలకు నచ్చినట్టు నాకు హ్యాపీ. ఇంకా నాకు నచ్చిపోయిన పిల్లలకు నచ్చితే చాలా అనిపిస్తుంది నాకు. చూడండి పాకం నాకు ఎందుకన్నా వీడియో సరిగ్గా రాలేదన్నమాట, ఎందుకో బోదలకు వచ్చింది, ఎందుకు అర్థం కాలేదు. ఫోను మన అందరినీ తీసింది వీడియో లాస్ట్లో. మన అందరినీ తీస్తే ఏదో ఒక ప్రయోగాలు చేస్తుందిలేండి. ఇట్లాగా చూడండి పాకం అయితే ఎట్లా పట్టిందో. నూనె అయితే కాదండి, పాకమే పట్టింది బాగా. ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చితే. ఏమో తెలియదు కదా, నచ్చచ్చు. అన్నీ మనం ముందే నచ్చుద్దో బాగుంటుందో అనుకోకూడదు. ఒకటి అయితే నేనైతే ముందు అనుకునేదాన్ని ఎట్లా ఉంటుందో ఏమోలే అనుకునేదాన్ని అనమాట. అలాగే కదండి, చాలా బాగుంది నిజంగా, చాలా టేస్టీగా ఉన్నాయి. సేమ్ మనకు జాంగ్రీ ఫ్లేవర్ అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సరేనా, ఉంటాను.